పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రులో స్వయంభు శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి శోభ వెళ్లి విరుస్తోంది. మహాశివుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో వేచి ఉన్నారు. పంచారామ క్షేత్రాల కంటే అతి పురాతన ఆలయమని, శక్తేశ్వర స్వామి శిరస్సు నేలను తాకే విధంగా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. అతి పురాతనమైన దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా యనమదూరు శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు శక్తేశ్వర స్వామి అతి పురాతనమైన దేవాలయం, ఈ స్వామివారి స్థల పురాణం ఏమిటండి? ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి దేవస్థానం యనమదురు గ్రామం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో యనమదురు గ్రామం ఉందండి. ఈ గ్రామం చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఇక్కడ వెలిసిందండి. స్వామివారి శీర్షాసన రూపంలో, అంటే తలకిందులుగా శీర్షాసనంలో ధ్యానంలో ఉండగా అమ్మవారి పార్వతీమాత ఒళ్ళో 3 నెలల కుమారస్వామి చంటిపీటను ఎత్తుకుని బాలింతరాలుగా అమ్మవారు స్వామి కూడా కుటుంబ సమేతంగా ఏకపీఠం మీద ఇక్కడ విడవడం అనేది చాలా విశేషమండి. ఈ క్షేత్రం చాలా పురాతనమైంది, పంచారామాల కన్నా పురాతనమైనదిగా ప్రసిద్ధి అండి. సుమారుగా ఈ సంవత్సరాల క్రితం ఈ చాలా పురాతనమైన వాటి తవ్వకాల్లో బయటపడిందని ఇక్కడ స్వామివారి యొక్క క్షేత్ర వైభవం అండి. ఇలా ఈ శివరాత్రి సందర్భం స్వామివారికి నిత్యం ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం వేకువజాము నుంచే తెల్లవారు గంటల 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకంగా పంచామృతాభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు, తదుపరి ఈ అభిషేకాల అనంతరం మధ్యాహ్న సమయంలో స్వామివారి